రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవము ఇవాళ ఒంగోలు నగరంలో జిల్లా జైల్లో ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ జైలర్స్ అండ్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ అధికారులు, ముఖ్యంగా ఆయుష్ అధికారులు వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఇక్కడ అటెండ్ చేయడం జరిగింది. ఇవాళ దాదాపుగా ఒక 100 అండ్ అబోవ్ జైల్ మేట్స్ అందరూ కూడా ఇవాళ యోగా వాళ్ళు ప్రదక్షిణ చేశారు. లాస్ట్ 10 days మాత్రమే వాళ్ళకి ఈ యోగాస్ గురించి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేసి దాని నుంచిన ఇవాళ యోగాసనాస్ కానీ, ఈ ప్రాణాయామ కానీ, ఈ తపం కానీ, ఈ మెడిటేషన్స్ విషయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరిగింది. చాలా చక్కగా నేర్చుకొని ఇవాళ ఎంటైర్ మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన ఈ యోగాలన్నీ కూడా చాలా చక్కగా చేశారు. వాళ్ళతో పాటు నేను ఎస్పీ గారు కూడా చేయడం జరిగింది. ఆయన ఒక పద్ధతిలో జిల్లా వ్యాప్తంగా ఈ యోగాని స్కూల్ పిల్లలకి మాత్రం కాకుండా ఈవెన్ కాలేజీలో ఉంటున్న పిల్లలకి అందరికీ కూడా నేర్పించడం జరిగింది. ఇక్కడ పతంజలి శ్రీనివాస్ అని ఒక యోగా గురుతో దాదాపుగా 3200 మందితో 108 సారి సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. ఈ యోగాని ఓన్లీ యోగా డే మాత్రం చేయకుండా ఇది ఒక జనరల్ ఒక లైఫ్ స్టైల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, ఎస్పెషలీ సమాజంలో ఉంటున్న పిల్లలు, వాళ్ళకు ఉన్న సోషియో ఎకనామిక్ స్టేటస్ వలన వెనకబడిన పిల్లలందరికీ కూడా ఒక ఆత్మధైర్యం ఇవ్వడానికి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కూడా ఈ కార్యక్రమం వినియోగించుంటున్నాము. ఖచ్చితంగా దీనికి ఉన్న ఫలితాలు ఇప్పటికే కనపడుతుంది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా యాక్టివ్గా ప్రతి ఒక్క దీంట్లో పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాము. అండ్ వాళ్ళకు ఉంటున్న పార్టిసిపేషన్ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా చాలా చక్కటిగా పెరిగినది కూడా అందరికి కనపడుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే ఇవాళ ఇక్కడ జైల్లో జరగడము, ఖైదీలందరూ కూడా చాలా చక్కటి ప్రదర్శనం ఇవ్వడము చాలా సంతోషము. ఖచ్చితంగా ఇది ప్రోత్సాహం చేయడానికి అన్ని వ్యూహాలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు జూన్ 21కి అంతర్జాతీయ యోగా దినోత్సవాలకి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా ప్రోగ్రామ్గా జిల్లా కారాగృహానికి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో పాటు డిస్ట్రిక్ట్ జైల్ సూపరింటెండెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఖైదీలతో యోగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. వాళ్ళతో ఉన్న ఉత్సాహం అంతా చూసి చాలా బాగానే అనిపించింది. సో అదే క్రమశిక్షణ, అదే మనశ్శాంతి వాళ్ళు నెక్స్ట్ లైఫ్లో కొనసాగాలి అని ఆశిస్తున్నాం. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ చొరవతో మన ప్రపంచ యోగా దినోత్సవం 10వ యోగా దినోత్సవం అద్భుతంగా ఒంగోలు జిల్లా జైల్లో ఖైదీ సోదరుల మధ్య జరిగింది. మాకు కూడా 10 రోజుల నుంచి వీళ్ళల్లో ఎంతో అద్భుతమైన చేంజెస్, మార్పులను చూసాము. ఆ ట్రాన్స్ఫర్టేషన్, ఆ మార్పు, ఆ పరివర్తన ప్రతి జైల్లో రావాలని భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా జైళ్ళ శాఖ అనుమతితో ప్రతి జిల్లా జైల్లో కూడా ఈ యోగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అయితే ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికిన మన జైలు సూపరింటెండెంట్ శ్రీ వరుణ్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.